నాకైతే ఇప్పటికీ ఒక 3 పాములు కనిపించినాయి రోడ్డు మీద. ఒకటేమో బతికున్నది, చిన్న బుడ్డి పాము తిరుగుతూ ఉంది మెలికలు అది. ఇంకో 2 ఏమో చచ్చిపోయి ఉన్నాయి. ఇక్కడ హెలికాప్టర్ ఉంది, ఇంజన్ లేనిది. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ బ్రాలు చెడ్డీలు అన్నీ వదిలిపెట్టి పోతారంట. ఇక్కడ అంతే నాకు కొంచెం వెరైటీగా అనిపించింది ఇదంతా. అవన్నీ నిజమే. ఇట్లాంటి చోట ఆపి ఒక మనిషి ఏమైనా చేసి బండిని కూడా మాయం చేసినా కూడా దిక్కే లేదు అసలుకి. ఈ కంగారోస్ ఉన్నాయి కదా, ఈ కంగారోస్ ఏంటంటే మన బైక్ లైట్కి అట్రాక్ట్ అయ్యి అప్పుడు రోడ్డు దాటడమో మనకి ఎదురు రావడమో చేస్తాయంట. ఇదో బంపర్ ఆఫర్ ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయ్య యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డార్విన్. సో ఈరోజు అయితే మాత్రం మనం టువర్డ్స్ బ్రిస్బేన్ వెళ్తున్నాం. మేము అనుకున్న టార్గెట్ అయితే మౌంట్ ఐసా. ఇక్కడ నుంచి ఒక 1600 కిలోమీటర్స్ ఉంది. సో 1600 కిలోమీటర్స్ పోయేంత మాకుంది, కానీ బండికి ఉంది. కానీ ఏంటంటే ఆడ మెయిన్ మ్యాటర్ పెట్రోల్ అనమాట. 5-6 వరకే రోడ్ హౌస్లు ఉంటాయి. 6 తర్వాత ఇంకా రోడ్ హౌస్లు ఉండదు. సో మనం 6 o'clock వరకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోయి దాని తర్వాత ప్లస్ ఒక 400 కిలోమీటర్స్ తర్వాత వచ్చే రోడ్ హౌస్లో ఎక్కడైనా ఇంకా మనం స్టే తీసుకోవాలి. ఎందుకంటే తర్వాత మన ఏంటంటే ఈ 24 hours పెట్రోల్ పంపులు ఉంటాయి, అలా మన కార్డులు పనిచేయట్లేదు. కాబట్టి ఇంకా అదే అనుకుంటున్నాం. ఇదొక్క ఇబ్బంది ఉంది ఇటు సైడ్. ఏంటంటే 6 అయిందంటే ఈ 5 కొన్ని ఏరియాలలో 5 కాగానే గతం పెట్రోల్ మొత్తం ఇంకా దొరకదు అనమాట మనకి. అంటే ఎక్స్ట్రా మనకి ఫ్యూయల్ క్యాన్ ఉండి ఇందులో ఉన్నా సరే ఎక్స్ట్రా ఇంకొక 400-500 కిలోమీటర్స్ వెళ్ళేస్తాం అంతే. ఈ 500 కిలోమీటర్స్లోనే ఇంకేదో ఒకటి మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఇంకేం లేట్ చేయకుండా మన రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. అయ్యో, ఇందులో ఎక్కడో చీమలు వస్తున్నాయి ఇందులో నుంచి. దేనికి పట్టిన చీమలు? ఆయన హెల్మెట్లో లేకుండా ఉంటే చాలు, చచ్చిపోతా. లేదంటే చీమలు ఉన్నాయంటే హెల్మెట్లో అవి ఎక్కడెక్కడికో పోయి కుడతాయి. ఏంటి ఎన్ని చీమలు ఉన్నాయి ఇక్కడ? బ్యాగ్ మొత్తం చీమలే ఉన్నాయి. చిచ్చి నాయనప్పుడు చూడాలి. ఇందులో నేను పల్లీలు పెట్టిన, అందుకు వచ్చినట్టున్నాయి. అంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి. జై శ్రీరామ్. బాయ్ బ్రో. ట్రిప్ 20 చేసేద్దాం బ్రో. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. మీ ఫుడ్ మాత్రం మర్చిపోను. సూపర్ ఫుడ్, సూపర్. ఓకే బ్రో, బాయ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. 2 days మమ్మల్ని అసలు చాలా మంచిగా చూసుకున్నారు. మేము కూడా చాలా ఉన్నది షార్ట్ టైం అయినా కూడా మంచిగా కలిసిపోయినాం తొందరగా. మనకి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ కావాలి కానీ అవసరం లేదని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మార్నింగ్ టైంలో మేము బయలుదేరితే అవసరం అయ్యేది అనుకున్నాం. 4 o'clockకి 5 o'clockకి అట్లా 4కి లేచి 5కి స్టార్ట్ అవ్వాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎంత 7:10 7:20 అట్లా అయింది టైము. మన వెనక కొత్త టైర్ వేయించినాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా తోలాలి. ఒక 50, 60, 100 కిలోమీటర్స్ వరకు సిటీ దాటేంత వరకు ఇంకా ఈ రోడ్ రూల్స్ తప్పవు మనకి. రైట్, ఇది మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. దాంట్లో అయితే ఫుల్ ఉంది పెట్రోల్. ఎక్స్ట్రా ఫ్యూయల్ జెర్రీ క్యాన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్యూయల్ బ్యాగ్స్ అందులో కొట్టుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూయల్ బ్రేక్. మనం లాస్ట్ టైం డార్విన్ వెళ్ళేటప్పుడు ఏ పెట్రోల్ పంప్లో అయితే ఆగి కొట్టించుకున్నామో అదే పెట్రోల్ పంప్ అనమాట. అదే మీకు చెప్పాను కదా, ఈ బంకులో ఒక సబ్స్క్రైబర్ బ్రో కలిసిరని చెప్పేసి ఇంకొక బ్రో కూడా ఉన్నారు. సో ఆ బ్రో కూడా మన సబ్స్క్రైబరే అంట. చిన్న ఊరు ఇది చాలా. ఇక్కడ కూడా ఉన్నారు అండ్ అంతే. ఇక్కడ యునైటెడ్ అన్నీ కూడా నార్థన్ టెరిటరీలో మొత్తం మన తెలుగు వాళ్ళే అంట. 95% ఇది కనిపించిందంటే లోపలికి డైరెక్ట్గా వెళ్ళి తెలుగులో మాట్లాడచ్చు అంట వాళ్ళతోని. ఎందుకంటే ఓనర్స్ మొత్తం తెలుగు వాళ్ళే. సో ఇక్కడ క్విక్ స్టాప్ అనేది ఆ బ్రోనే. అంత చెర్రీ దాంట్లో $46 21 liters పట్టింది. మన దాంట్లో 19.98 $44 పట్టింది. ఆల్మోస్ట్ 2 సేమ్ మైలేజ్ వస్తున్నాయి. నేను లాస్ట్ కొంచెం దూరం నుంచి అయితే కొంచెం స్లో వచ్చిన. అది ఇంకా బ్రో కూడా ఒకసారి చెప్పేసి వెళ్ళిపోదాం. బ్రో బాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బ్రో, కలుద్దాం మరి. ఓకే బ్రో, బాయ్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి ఇంకా ఒక 250-260 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మధ్యలో ఇంకేదైనా ఒక ఫ్యూయల్ బ్రేక్ అయితే కావాలి నాకు. 250 కిలోమీటర్స్కి ఒక ఫ్యూయల్ బ్రేక్ అవుతుంది. లాస్ట్ ఒక 30-40 కిలోమీటర్స్ నుంచి చిన్నగా వచ్చిన, చాలా చిన్నగా వచ్చిన. 100లో నేను ఆడ అయిపోతుందా అని చెప్పేసి కరెక్ట్గా 20 liters అయితే మన ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. చూడండి, ఇంకా నాకు తెలిసి ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో పోతే బండి ఆగిపోయేది. అంత వచ్చినా నేను. ఫ్యూయల్ అయితే మనం ఫుల్ చేసేసుకున్నాం. ఇందులో మొత్తం ఫుల్ ఉంది. ఇది ఒకటి 18 liters బ్యాగ్లో ఫుల్ చేసేసినాం. సరే, ఇది ఎక్స్ట్రా ఫ్యూయల్ ఉంది అందులో కూడా. అంటే ఫ్యూయల్ ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి.
ఇంకా మనం ఇప్పుడు ఏ రూట్లో అయితే వచ్చినామో సేమ్ అదే రూట్లో బ్యాక్ ఒక 350 కిలోమీటర్స్ అయితే వెళ్తున్నాం. మన బైక్ అంతా సెట్ అయిపోయింది, ఎక్సెప్ట్ నేను చెప్పాను కదా సైడ్కి ఒక బోల్ట్ లాగా ఉందని చెప్పేసి, దాన్ని ఏమంటారు, చైన్ పేరు మర్చిపోయినా, టెన్షనర్, చైన్ టెన్షనర్ దాని పేరు, అదొక్కటి పోయింది అంతే. ఇంకా ఈరోజు పెట్రోల్ దొరికిందంటే ఎంత తొందరగా వెళ్ళైతే అంత తొందరగా బ్రిస్బేన్ వెళ్ళిపోవాలి మనం. బ్రిస్బేన్ ఈ నుంచి 3200 కిలోమీటర్లు ఉంది, 3200 3300 ఉంది. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే నాకు కామన్గా చెప్పే ప్లేస్ ఏంటంటే, అంటే మనం వెళ్ళే రూట్ చెప్పినా నేను ఇట్లా వెళ్తున్నాం అంటే ఒక పబ్ గురించి చెప్తున్నారు. ఆ పబ్ చాలా ఫేమస్ అంట ఆస్ట్రేలియాలో. ఆ పబ్ కోసమే వచ్చేవాళ్ళు ఉంటారంట, డార్విన్ నుంచి ఇటు సైడ్ నుంచి అంత ఫేమస్ పబ్ అంట. అది మనం వెళ్ళే రూట్లోనే ఉంది. పనిలో పని వెళ్ళిపోతాం అటు కూడా. నాకు ఈ పెట్రోల్ ఒక్కటే ఇబ్బంది, చెప్తున్నా కదా. ఈ పెట్రోల్ బాధ లేకుండా ఉండుంటే, ఇంకా చూడండి జీరోనే ఉంది ఫ్యూయల్ లెవెల్. ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు అయితే అవుతుంది. నాకు బండి ఆగిపోతుందో ఆగిపోతుందో అని టెన్షన్ అయింది. ఎందుకంటే లాస్ట్ టైం మనకి క్యాథరిన్ వచ్చేటప్పుడే కదా బండి అయిపోయింది. జస్ట్ పెట్రోల్ పంప్ 4 కిలోమీటర్ల ముందే అయిపోయింది పెట్రోల్. ఇదే క్యాథరిన్. ఇక్కడ నుంచి కూడా మనకి ఎంత లేదన్నా ఒక 20-30 సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఈజీగా ఉంటారు. ఈ బ్రో మీరు ఎవరైనా చూస్తే మాత్రం జస్ట్ ఐఎమ్ ఫ్రమ్ క్యాథరిన్ అని ఒక్క కామెంట్ పెట్టండి చాలు. ఈ ఏరియా కూడా మొత్తం ఎక్కువ అబర్జినల్సే ఉంటారు. చిన్న ఊరు కానీ కొంచెం మంచి ప్రశాంతంగా ఉంటుంది. అబోరిజినల్స్తోని కొంచెం ప్రాబ్లం అవుతుంది అంట, అంతే తప్ప ఇంక అంతకుమించి ఇంకేం ఉండదంట ఇక్కడ. మిగతాదంతా సూపర్. ఇది ఫోర్డ్ ఎవరెస్ట్ అంట కారు, వాళ్ళే ఉంది. ఇది కూడా స్టూవర్ట్ హైవే అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మనం మళ్ళీ స్టూవర్ట్ హైవేలోకి వచ్చినాం. ఇట్లా స్ట్రైట్గా అయితే ఆలిస్ స్ప్రింగ్స్ వస్తుంది, కానీ మనం అక్కడ వరకు వెళ్ళాం. అక్కడి నుంచి వెళ్ళకుండా మధ్యలో నుంచి లెఫ్ట్ బ్రిస్బేన్కి వెళ్ళిపోతాం. సో ఇట్లా స్ట్రైట్ ఈ రూట్ ఏంటంటే డైరెక్ట్ ఇంకా ఎడిలైడ్కి వెళ్ళిపోతుంది. ఒకటే రూట్ స్ట్రైట్, ఇంకా ఇది ఎక్కడ టర్నింగ్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా ఆలిస్ స్ప్రింగ్స్కి ఒక 500-600 కిలోమీటర్స్ ఎంత ఉందనంగా మనం లెఫ్ట్ సైడ్ తిరుగుతాం. ఈ రోడ్డు కూడా అంతా ఖాళీ ఉంది. ఎవ్రీ ఒక 200-250 కిలోమీటర్స్కి ఒక పెట్రోల్ పంప్ ఉంటే ఉంటుంది. ఇంకొక 200 కిలోమీటర్లు పోయిన తర్వాత నేను చెప్పిన కదా ఫేమస్ పంపు, అది వస్తుంది. నాకైతే ఇప్పటికీ ఒక 3 పాములు కనిపించినాయి రోడ్డు మీద. ఒకటేమో బతికున్నది, చిన్న బుడ్డి పాము తిరుగుతూ ఉంది మెలికలు. అది ఇంకో 2 ఏమో చచ్చిపోయి ఉన్నాయి. డైలీ వాటర్స్ పబ్ ఇటు సైడే. ఈ హైవే నుంచి మనం ఒక రైట్ డైవర్షన్ తీసుకొని 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. అసలు అంతమంది చెప్పారు అక్కడ అంత స్పెషల్ ఏముంటుంది అబ్బా అని నాకు కూడా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది బాగా. ఓహో, ఇక్కడ పెట్రోల్ పంప్ కూడా ఉంది. 3 కిలోమీటర్స్ పోవాలంట. మహారాజు గాకుర మా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల తమ్మయ్య, మన రోజు మనకుంది మన్నయ్యో. 600 కిలోమీటర్స్ 4 గంటల 54 నిమిషాలలో మనం కంప్లీట్ చేసినాం. కొట్టుడు. ఈ రోడ్లు ఎవరు లేరు కదా, బండిని ఇట్లా పిసికి వదిలిపెడుతున్నా. దగ్గరికి వచ్చేసినాం. అక్కడ చూడండి ఏరోప్లేన్ ఉంది, ఇక్కడ హెలికాప్టర్ ఉంది. ఇంజన్ లేనిది, ఒరిజినల్దే ఇది, ఫేక్ కాదు. వెల్కమ్ టు డైలీ వాటర్స్. బీఫ్ అండ్ బర్రా అంట అదేందో. బయట కూర్చొని కానిస్తా ఉన్నారు వీళ్ళు. డీజిల్ ప్రీమియం అన్లిమిటెడ్ అంట. పూమా ఆడ కూడా ఇంకో హెలికాప్టర్ ఉంది. ఏంది అసలు ఇక్కడ అంతా కథ అయింది. ఇది 1930లో పెట్టిరంట. ఇది ఏముంది ఇక్కడ, అదే అర్థం కావట్లేదు అంత వెరైటీగా. ఎక్కడ లోపలికి వెళ్ళి చూసేద్దాం పదా. అదే మీకోసం నేను 3 iPhone 14 Pro Max గివ్ అవేగా ఇవ్వబోతున్నా. ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఏంజల్ 1 లింక్ ఉంటుంది. లింక్ పై క్లిక్ చేసి ఫ్రీగా ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి చాలు. మీరు ఈ గివ్ అవేలో ఉన్నట్టే. అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలో ఒక రిఫరెన్స్ వీడియో పెడతాను డిస్క్రిప్షన్ లో, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనేది. లాస్ట్ టైం 2 KTM బైక్స్ ఎంత జెన్యూన్ గా గివ్ అవే ఇచ్చినో మీరే చూసారు కదా. నాకు తెలిసిన వాళ్ళకి ఐఫోన్స్ ఇస్తానేమోనని డౌట్ ఉంటే మీకు అది మీ మైండ్ లోంచి తీసేయండి. May 4th రోజు విన్నర్స్ ని అనౌన్స్ చేసి నేనే మీ ఇంటికి వచ్చి నా చేతుల మీదుగా మీరు విన్ అయిన ఐఫోన్ ని మీకు ఇస్తా. ఇంకా మీరు అస్సలు లేట్ చేయకండి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రీ. iPhone 14 Pro Max మీకోసం వెయిట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే
మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ది యూజ్ చేసి కూడా మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. అట్లా కూడా మీరు కాంటెస్ట్లో ఉన్నట్టే. ఏంజల్ 1లో అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనే కొత్త ప్రాసెస్ వీడియో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా పెట్టేసిన. సో అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి. 3 ఐఫోన్లు కూడా కొని రెడీగా పెట్టేసినాం, బాక్స్ పీసులు. ఇంకా మీదే లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తోని సైన్ అప్ చేసేసేయండి. ఇదిగోండి, ఇదే అనమాట పబ్, డైలీ వాటర్స్ పబ్, 1930. ఇది లోపల నుంచి ఏదో పాటలు వస్తున్నాయి. ఇది పబ్ ఎంట్రన్స్ అయితే మాత్రం. ఇదిగోండి ఇక్కడ ఏమున్నాయి చూద్దాం. లోపల ఏమన్నా జ్యూసులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే తీసుకుందాం, లేదంటే లోపలికి వెళ్ళి జస్ట్ నార్మల్గా వీడియోస్ తీసుకొని వెళ్ళిపోదాం. అదైతే అంత అనిపించలేదు, ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. అక్కడ KFC కూడా ఉందంట ఎంటర్ అటు సైడ్ నుంచి. కాకుండా ఇదేందో మొత్తం అన్ని రేకుల షెడ్లలాగా ఉంది అంతా బయట మొత్తం. ఈవెన్ ఈ పబ్ కూడా అంతే, మొత్తం రేకుల షెడ్డే. పోయేద్దాం సరే. ఇక్కడ ఏంటి అమ్మాయిలు చూడండి, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ బ్రాలు చెడ్డీలు అన్నీ వదిలిపెట్టి పోతారంట. ఇక్కడ ఇంకా ఫుల్ టైమ్ సెకండరీ స్టూడెంట్ ఐడీస్ ఇవన్నీ ఫొటోస్ అన్నీ ఇక్కడ దిగినా ఇక్కడ పెట్టేస్తారంట వీళ్ళు. ఏంది ఇదంతా మొత్తం వెరైటీ ఉంది. ఓరి నాయన, ఆడ ఫోటో చూడు, అరాచకం అక్కడ చూడు ఏం చేస్తారు వాళ్ళు. మొత్తం ఐడి కార్డులు ఫొటోస్ అయినా చూడండి ఇక్కడ. అంతే, అమ్మాయిలు అయితేనే బ్రాలు, అబ్బాయిలు అయితేనే చెడ్డీలు వదిలిపెట్టిపోతారంట ఇక్కడ. ఇదే వెరైటీగా అనిపించింది నాకు. ఇక్కడ ఐడి కార్డ్స్ మొత్తం ఎక్కడ చూసినా చుట్టూ మొత్తం అయ్యే ఉన్నాయి. టోపీలు కూడా వదిలిపెట్టిపోతారు. ఇవన్నీ మనుషులే ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా ఒకటి వదిలిపెట్టిపోతారంట. నా దగ్గర ఏ చినిగిపోయినా కూడా చెడ్డీ కూడా లేదే ఇద్దామంటే. మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ ఉంది, కుమ్మేద్దాం, ఇది కొంచెం ఎనర్జీ వస్తుంది. మంచిగా కూర్చొని అయితే ఫుడ్ తినేసినాం. వచ్చేటప్పుడు మన సబ్స్క్రైబర్ బ్రో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మనకి చికెన్ కర్రీ విత్ రైస్ అయితే తెచ్చారనమాట. అదే ఇప్పుడు తిన్నాం, మనకి ఇచ్చి పంపించారు. అబ్బా పొట్ట నిండిపోయింది. సెట్. ఇట్లాంటి ఫుడ్ రోజు ఉంటే నన్ను అయితే 2000 కిలోమీటర్ల దూరం అన్నా నేను తోలుతా అంతే. ఇంకా ఇట్లాంటి రోడ్లలో, ఇండియా లాంటి రోడ్లలో అయితే 2000 కిలోమీటర్లు అంటే కష్టం, 1000 అంటే ఓకే. ఎందుకంటే ట్రాఫిక్కి బ్రేక్ వేసి తీసేసరికి సగం అలసిపోతాం. ఏం లేదు, క్రూజ్ కంట్రోల్ పెట్టినాం, ఇట్లా పట్టుకొని కూర్చున్నాం అంతే. ఇంకా బ్రేక్ అయితే అవసరం లేదు. ఇప్పటివరకు మనం 900 కిలోమీటర్స్ దగ్గర దాకా కంప్లీట్ చేసినాం. అనుకున్న డెస్టినేషన్కి అయితే ఇంకొక 700 ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వెళ్ళిపోవచ్చు, అది పెద్ద మ్యాటరింగ్ కాదు. కాబట్టి ఫ్యూయల్తో వచ్చింది బాధ. ఎందుకంటే టైం ఇప్పుడు వచ్చేసి 4 అయింది అంతే. 5, 6, 7, 8, 9, 10 వరకు ఇట్లనే నాన్ స్టాప్ రైడ్ చేస్తే మౌంట్ ఐసాలో ఉంటాం. అదే మనం అనుకున్న డెస్టినేషన్లో. చూడాలి అక్కడ ఇంకా క్యాంపింగ్ అన్నీ వేసుకొని ఉండాలని అనుకుంటున్నాను. రూమ్ తీసుకునే బదులు, ఎందుకంటే 10కి వెళ్ళి పడుకున్నాం అనుకోండి, మళ్ళీ మార్నింగ్ 4 or 5కి లేచి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం బ్రిస్బెయిన్కి. ఇన్ కేస్ ఒకవేళ రూమ్ తీసుకుంటే మళ్ళీ అదొక $200, $250 ఉంది ఆడ ఇప్పటికి. ఈ రోజుకి ఏమైందో తెలియదు, పోయినాక ఇద్దరం కలిసి మాట్లాడుకొని డిసైడ్ చేసుకుంటాం. ఈ పబ్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, చెప్పాను కదా అంతే. ఇంకా వచ్చిన వాళ్ళు అమ్మాయిలందరూ బ్రా తీసి ఆడ పెట్టిపోతున్నారు గుర్తుగా. అబ్బాయిలు టోపీలు జట్టీలు ఏదో ఒకటి ఆడ. ఇంకా కొన్ని దారుణమైన ఫోటోలు కూడా చూసినాను లేండి, అవన్నీ కెమెరాలో చూపించద్దు కాబట్టి చూపిస్తే లేదు. ఇంకా యూట్యూబ్ మా స్ట్రైక్ పంపిస్తాడు. ఇంకా వాళ్ళు తాగి ఏదో ఒకటి చేసుకుంటారు కదా, ఇష్టం వచ్చినట్టు ఏదేదో ఉన్నాయి ఇంకా ఫోటోలు ఆడ. డ్రైవింగ్ లైసెన్స్లో ఇవన్నీ పెడుతున్నారు. ఇంకా అంతే, నాకు కొంచెం వెరైటీగా అనిపించింది ఇదంతా. అవన్నీ నిజమే, ఉత్తుత్తి కావు, ఖరాబ్ అయిపోయినాయి ఉంటాయి చూసారు కదా. అబ్బా, నేను హెల్మెట్ వైజర్ క్లీన్ చేసుకుందాం అనుకున్నా, ఈ టైంలో కూడా పురుగులు పడుతున్నాయి, వస్తున్నాయి, వైజర్ గుద్దుకుంటున్నాయి, ఢమాలని తెచ్చిపోతున్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో పోతే ఒక షెల్ ఫ్యూయల్ పంప్ ఉంది. ఇంకొక చిన్న ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకున్నాను నేను. 6.27 లీటర్సే పట్టింది, ఇంకంతే, అంతకన్నా ఎక్కువ ఏం పట్టలేదు లేండి. కానీ ఫ్యూయల్ బ్రేక్ ఇది ఒక సుసు బ్రేక్ డబుల్ పే చేసిన. ఈ స్టూవర్ట్ హైవేలో మనం టువర్డ్స్ అలిస్ స్ప్రింగ్స్ వస్తుంటే ఎవ్వరు కనిపించట్లే. ఇందాకటి వరకు జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ వరకు ఆ పబ్ ఏరియా ఉంది చూసారు కదా, ఆ ఏరియా వరకు అంతా కూడా కొంచెం లారీలు వెహికల్ కనిపించినాయి. అసలు ఇప్పుడైతే లాస్ట్ ఒక 40 కిలోమీటర్స్ నుంచి ఒక్క వెహికల్, ఒక్క మనిషి ఎవరు కనిపించలే. ఇట్లాంటి చోట ఆపి ఒక మనిషి ఏమైనా చేసి బండిని కూడా మాయం చేసినా కూడా దిక్కే లేదు అసలుకి. వాళ్ళని తీసుకుపోయి ఆడైనా ఏమైనా చేసిరంటే ఎతకడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టేటట్టుంది. చెర్రీ అయితే ముందుకు వెళ్ళిపోయిండు, నేనైతే చిన్న క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని పోతా ఉన్నా, అటు ఇటు చూసుకుంటూ. ఏమంటే ఏం లేవు అసలుకి, అంత ఖాళీ నిశ్శబ్దంగా ఉన్నది. నైట్ టైంలో కనుక ఇట్లాంటి రోడ్లో రైడ్ చేయాలంటే సుస్సు పడుతుంది. ఈ కంగారోస్ ఉన్నాయి కదా, ఈ కంగారోస్ ఏంటంటే మన బైక్ లైట్కి అట్రాక్ట్ అయ్యి
అప్పుడు రోడ్డు దాటడమో మనకి ఎదురు రావడమో చేస్తాయంట. ఇదో బంపర్ ఆఫర్ ఉంది ఇక్కడ. ఓ చెరి చెరి గొడి 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 గొడి. ఆ సందులోకి పోయిండేంది. నేను ఇంకా చాలా దూరం పోయిండేమని ఎక్స్పెక్ట్ చేసిన. నేను మ్యాక్సిమం ఒక 30-40 కిలోమీటర్లు అయినా ముందున్నాడేమో అనుకున్నా. ఈరోజు 800 కిలోమీటర్స్ డన్ ఓన్లీ వన్స్. ఫసక్ 6 hours 37 minutes వెళ్ళే అంత ఉంది. కానీ పెట్రోలే ఇక దొరకదు. ఇంకా 5 అయిపోయిందంటే బిస్కెట్. ఇంకా నెక్స్ట్ ఇంకొక పెట్రోల్ పంప్ ఉంది 100 కిలోమీటర్స్ దగ్గర. చూస్తున్నా ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆగి అప్పుడు డిసైడ్ అవుతాం ఇంకా ఎక్కడ ఏం చేయాలి ఏందనేది. ఇంకెక్కడికి ఫిక్స్ అవ్వలేదు. మౌంట్ ఐసా వెళ్దామా లేదంటే అది దాటి వెళ్దామా ఇంకేంది అనేది అప్పుడు డిసైడ్ అవుతాం. మళ్ళీ ఒక 6 లీటర్ల పెట్రోల్ అయితే కొట్టించిన. నేను ఎక్కడ ఆగినప్పుడు ఆడ కొట్టిస్తున్నా. అది బెస్ట్ ఉంటుంది కదా. ఫుడ్ ఏముందో చూద్దాం. ఈడ కూడా టోపీలు గీపీలు అని వదిలిపెట్టారు. హాయ్ आप इंडिया से कहाँ से? हरियाणा से. हैदराबाद से मैं. वो चेन्नई से. इधर काम कर रहे हैं. ఓకే. సో ఈరోజు అయితే మాత్రం ఇంకా స్టే ఇక్కడే తీసేసుకుంటున్నాం. వరముంగు ఏదో ఉంది ఈ ఊరు పేరు అనమాట. సో నెక్స్ట్ దీని తర్వాత 2 ఉన్నాయి అనమాట రోడ్ హౌస్లు. అక్కడ చూస్తే ఏంటంటే మనకి ఇది లేదు, రూమ్స్ లేవు, ఎక్కడ లేవు. సో ఇప్పుడు టైం అయితే 5:30 అయింది. ఇంకా మనం రైడ్ చేయాలనుకుంటే ఇంకా చాలాసేపు రైడ్ చేయొచ్చు. కానీ తర్వాత ఏంటంటే మేము ఇక్కడ వీళ్ళని అడిగితే ఏం చెప్తారంటే ఆ రోడ్లో మీరు క్యాంపింగ్ వేసుకోవడం అంత సేఫ్ కాదు. అండ్ అక్కడ రోడ్ హౌస్లు కూడా ఈరోజు సండే కాబట్టి మొత్తం అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఇదైతే ఇప్పుడు మేము $159కి తీసుకున్నాం. $149కి ఇది. ఓకే, ఎట్లుంటుందో తెలియదు రూమ్. ఇంకా పోయి చూడాలి ఇంకా అటు సైడ్. ఇదే అనమాట ఇప్పుడు మేము ఉంటున్న రూమ్ వచ్చేసి ట్విన్ బెడ్స్ అండ్ వాష్రూమ్. ఇది వాష్రూమ్ లోపల కూడా మొత్తం తీయంగానే మొత్తం కప్పలే. 3 కప్పలు ఉన్నాయి, చిట్టి కప్పలు. ఇక్కడ కప్పలు ఏంటంటే చాలా డేంజరస్ అనమాట. అంతే ఇంకొక ఏసీ, ఒక టీవీ, ఒక ఫ్యాన్, ఒక చిన్న వార్డ్రోబ్ ఉంది, ఫ్రిడ్జ్ కూడా ఉంది. బాగా నచ్చే విషయం ఏంటంటే ఇక్కడ ఎటువైనా మంచిగా ఫ్రిడ్జ్ ఉంటుంది. హే మిల్క్ కూడా ఉన్నాయి. వేసుకొని మంచి మనం ఒక కాఫీ కలుపుకున్న తర్వాత దీని ముందు ఎట్లుందో చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మేము ఉండేది 9 నెంబర్ దాంట్లో అనమాట. కరెక్ట్గా దీనికి ఎదురుగానే రూమ్కి బైక్స్ 2 పార్క్ చేసేసినాం. కొంచెం సేఫ్ ఇక్కడికి లోపలికి. ఎందుకంటే అంత తొందరగా ఎవరు రాలేరు. అంటే దొంగతనం చేయాలనుకున్న ఎట్లయినా వస్తారు అనుకోండి. బట్ కొంచెం సేఫ్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ ఇది ఒక బాధ. మళ్ళీ 5 దాటింది అంటే మనకు రూమ్స్ దొరకవు. 5 లోపే రైడ్ క్లోజ్ చేసేసేయాలి. అండ్ తర్వాత ఇక ఉండాలనుకున్నప్పుడు ఇక క్యాంపింగ్ వేసుకొని ఉండాలి. అండ్ అంతే ఇప్పుడు చెర్రీకి కూడా ఏదో ప్రమోషన్స్ వీడియోస్ తీసి అర్జెంటుగా పంపించే ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి తొందరగా ఇదే ఫిక్స్ చేసేసినాం. నెక్స్ట్ ఒక 2 స్టేషన్స్లలో మేము వెబ్సైట్లలో చూస్తే 2 స్టేషన్స్లో అంటే నెక్స్ట్ 2 రోడ్ హౌస్లలో ఒక 200 కిలోమీటర్స్, ఒకటి 400 కిలోమీటర్స్. అక్కడ వరకు ఇప్పుడు మనం ఉన్న పెట్రోల్తోనే వెళ్ళలేస్తాం. కానీ ఏంటంటే ఆ 2 రోడ్ హౌస్లు కూడా క్లోజ్ అయిపోయినాయి. ఒకటి అందులో 10 o'clockకి క్లోజ్ అవుతుంది. అంటే ముందలు ఉన్నది, వెనకాల ఉందేమో 7 o'clockకి క్లోజ్ అంట. అంటే మనం 2 hours 400 కిలోమీటర్స్ అంటే అది ఇంపాసిబుల్. ఏంటి చీమలు ఎక్కినాయి ఎక్కడికో. మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చిన నేను. ఆడ ఇంకో బైకర్స్ గ్రూప్ కూడా ఉంది చూడండి. ఎవరు మొత్తం 4 బైకులు ఉన్నాయి. హార్లీ డేవిడ్సన్ అనుకుంటా. మా 2 అయితే కథం మొత్తం చీమలు వస్తున్నాయి. ఇప్పుడు మేము ఉంటున్న ఆ చిన్న రూమ్కి $150. సో ఆల్మోస్ట్ అంతే. ఇంకా స్టార్టింగ్ ప్రైస్ నుంచి 140 నుంచి 180, 190, 200 అక్కడ మధ్యలో చెప్పాను కదా ఇంకోటి 200 కిలోమీటర్స్ తర్వాత ఉందని. అది నార్మల్గా అయితేనే 170 అంట. మనతో పాటు ఏమైనా కుక్క కానీ ఏమైనా ఉంటే 220 అంట. కుక్ ఉంటే $50 ఎక్స్ట్రా అంట. దానికన్నా ముందుది అది కూడా అంతే దగ్గర 180, 190 ఆ రేంజ్లో ఉంది. ఇంకా 150 నుంచి 200 మధ్యలో ఉంటుంది అనమాట. ఇట్లాంటి ఒక బుడ్డ రూమ్ ఇద్దరికి. ఇప్పుడు 150 అంటే ఎంత? 5,500. అంటే మాకు ట్రాన్సాక్షన్ మేము వేరే ఒక కార్డుతో చేస్తున్నాం, బ్యాంక్తో చేస్తుంటే దాంట్లో ఏమవుతుందంటే గూగుల్లో మనకైతే 54.55, 55 ఈ రేంజ్లో చూపిస్తుంది. మేము ఆ కార్డు యూజ్ చేస్తున్నాం కాబట్టి చెర్రీది బ్యాంక్ కార్డు. దాంట్లో 58 పడుతుంది. 57.75 ఆ రేంజ్లో. అంటే 58 లెక్క మేము క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. 58 అంటే ఇంకా మీరు లెక్కేసుకోండి. 150 into 58 ఎంత అయిందో మీరే నాకు కామెంట్స్లో చెప్పండి ఒక్కరోజు ఈ బుడ్డి రూమ్కి. అది మొత్తం కాదు, అందులో 1, 2, 3, 4, 5 రూమ్లు ఉన్నాయి ఇందులో 5 రూమ్స్. ఇది మన రూము. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళలేము. అదంతా ఇప్పుడు నేను బ్యాగ్ అంతా అక్కడి నుంచి అట్లా మోసుకుంటూ వెళ్ళిపోయినా. లేపి ఆడ పెట్టచ్చు. కానీ ఏంటంటే ఇంకా నాకు లేపి పెట్టడం కన్నా అట్లా చిన్నగా నిదానంగా స్లోగా పెట్టడం మంచిగా అనిపించింది ఎక్కి.
సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్న వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బయస్ అని యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్. ఈరోజు మనం ఎంత 980 70 ఎంతో బండి కీస్లేవు, బండి ఈడే ఉంది కానీ బండి కీస్లేవు. 1000 కిలోమీటర్స్ అయితే కొట్టలేదు, ఒక 20-30 కిలోమీటర్స్ తక్కువ. ఇంకా మనం రేపు మధ్యలో ఇంకెక్కడైనా ఆగాలి. సేమ్ 1000 కిలోమీటర్స్ కాగానే 5 o'clockకి ఎక్కడ రోడ్ హౌస్ వస్తే అక్కడికి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ రోజు మనం బ్రిస్బేన్ వెళ్తాం అనమాట. అండ్ ఇప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి మ్యాప్స్లో చూసిన మొత్తం ఆఫ్ రోడింగ్ లాగా అనిపిస్తుంది. ఎందుకైనా మంచిదని చెప్పేసి అక్కడ రిసెప్షన్లో కాముంది. ఆమెను అడిగితేనేమో మొత్తం తార్ రోడ్డే, 5 months ముందు ఫ్లడ్స్ వచ్చి అయితే మొత్తం కొట్టుకొని పోయినాయి రోడ్ అంతా. కానీ ఇప్పుడు మళ్ళీ మంచిగా తార్ రోడ్ అయితే వేసిర్రు అంట అని చెప్పింది. అది పర్ఫెక్ట్గా చెప్పలేదు. నాకెందుకు నేను ఆఫ్ రోడ్ అంటే ఇప్పుడు భయపడుతున్నా అంటే మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇవ్వండి, ఇది ఆఫ్ రోడ్లో కనుక వెళ్తే నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఇరిగిపోయింది చూసారా, ఇక్కడ ఇరిగిపోయింది, ఇక్కడ ఇరిగిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్ వచ్చింది, ఈరోజే వచ్చింది ఇండియా నుంచి. ట్రయంఫ్ హైదరాబాద్ వాళ్ళు పంపించారు. ఇది ఎక్కడుందంటే మెల్బోర్న్లో ఉంది ఈ పార్ట్. ఇది ఒక్కటే మిస్సింగ్. ఇప్పుడు నేను మొన్నటిదాకా చైన్ ఉంటే చాలు అనుకొని ఏడ్చినా కదా, చైన్ వచ్చింది, ఇది వచ్చింది. ఆయన టైర్ మార్చేటప్పుడు అది చూసి మాకు చెప్పిండు. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇది పోదు ఇది. కానీ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేయడం వల్ల మాత్రమే పోతుందని చెప్పిండు ఆ మెకానిక్. అది అట్లా పోయింది. సస్పెన్షన్ చూడండి ఎట్టుందో కిందికి. ఎంతైనా టైగర్ మాత్రం టైగరే. ఇందులో నాకు మెయిన్గా ఇంకొక ప్రాబ్లం ఏం నచ్చలేదంటే మాత్రం రైడింగ్ గేర్ వేసుకోకుండా టైగర్ని అయితే అస్సలు తోలినాం అంటే తొడలు తందూరి అయిపోతాయి, ఈ మొత్తం కాలిపోతుంది. జీన్స్ అయినా షార్ట్ అయినా వేసుకొని అస్సలు తోలేం. ఫుల్ రైడింగ్ గేర్ ఉంటే మాత్రం సూపర్ బైక్ అంతే. ఇంకా నాకైతే నచ్చింది 900cc. చైన్ డ్రైవ్ కాకుండా షాఫ్ట్ డ్రైవ్ ఉంటే ఇంకా నేను ఏ బైక్ ఇచ్చినా తీసుకున్నాను. నాకు అంత నచ్చింది. అండ్ అంతా ఒక ఫ్యూయల్ ట్యాంక్ మాత్రం 35 liters ఆ రేంజ్లో ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ బైక్ అంతే. ఇంకా దీనికి ఇంకా తిరుగులేదు. ఇప్పుడు నేను కొట్టే స్పీడ్కి అయితే మైలేజ్ 14.5 ఆ రేంజ్లో ఇస్తుంది 1 లీటర్కి. ఇంకా ఈ పెట్రోల్ బ్యాగ్ కూడా నైట్ నేను ఇక్కడే పెట్టేస్తా. ఏదో తీసుకుపోదామా, ఇంకా నేను ఇక్కడ పెట్టేద్దాం. చూస్తుంటే అందరు మంచి వాళ్ళలానే అనిపిస్తారు, పోతేనే కానీ తెలియదు అనుకుంటా. ఇంకొక విషయం, ఇది ఏంజల్ బ్రోకింగ్ది ఇప్పటికీ ఇంకా ఎంతమంది చేసుకున్నారు అనుకుంటారు? జస్ట్ ఒక 120 members 125 members చేసుకున్నారు అంతే. ఇంకా సైనప్ 3 iPhoneలకి 125 members అయినా. లింక్ నొక్కడం మాత్రం చాలామంది నొక్కిరు. ఎట్లా అంటే కంప్లీట్ ప్రాసెస్ చేస్తేనే కౌంట్ కదా మనం తీసుకునేది. సో ఎట్లా అంటే లింక్ కొడుతున్నారు, ఓటీపీ కొడుతున్నారు, మెయిల్లో వచ్చి ఓటీపీ కొడుతున్నారు, కథం అక్కడికి స్టాప్. ఇంకొకళ్ళు ఏంటంటే ఇంకొక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి అక్కడ ఆపేస్తారు. అట్లా లింక్ నొక్కిన వాళ్ళు 1500 మంది 2000 మంది దాకా ఉన్నారు. కానీ కరెక్ట్ కంప్లీట్ చేసింది మాత్రం ఎంత 120-125 అంతే. ఇంకా సో మీరు కూడా తొందర కంప్లీట్ చేసేసేయండి. ఎందుకంటే ఇంకొక 1 2 3 4 5 6 7 or 8 daysలో నేను ఇండియా వస్తున్నా. 8 days అనుకోండి. తర్వాత 8 daysలో మన రైడ్ కూడా అయిపోతుంది. 8 days తర్వాత నేను ఇండియా రాగానే నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే వెళ్ళి ఐఫోన్లు 3 iPhoneలు ఫస్ట్ వచ్చిన తర్వాత మేబీ ఫస్ట్ వ్లాగ్ ఆర్ సెకండ్ వ్లాగ్ నేను ఐఫోన్లు 3 కొని బిల్లులతో సహా ఆడ పెడతా అంతే. ఇంకా అప్పుడైనా మన వాళ్ళు నమ్ముతారు. ఇప్పటికి కూడా ఇంకా నమ్మట్లేదు చాలామంది. చూస్తారు, మీరే చూస్తారు నిజంగా ఇస్తానా లేకుంటే ఎవరికి ఇస్తానో ఏంది అనేది మీకే అర్థమవుతుంది. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.